ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. నిర్గమకాండం 7వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషేని అహరోన్ను మరొకసారి ఫరో దగ్గరికి వెళ్ళమని చెప్పి దేవుడు చెప్తున్నారు. అయితే మోషే పదే పదే నేను నోటి మాంద్యం గలవాడిని, నేను ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నా మాట ఏమి వింటాడు, ఇశ్రాయేలే నా మాట వినడం లేదని చెప్తూ జరుగుతుంది. 7వ అధ్యాయంలో దేవుడు మోషేతో మరొకసారి మాట్లాడుతున్నారు. నేను చెప్పినట్లుగా మీరు చేయండి, నీవు ఫరోకి దేవుడిగా ఉన్నావు, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. నీ అన్న ఫరో దగ్గర ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి పంపించమని చెప్పి ఆజ్ఞాపించమని అడుగుతాడు. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను కనుక అతడు బయటికి పంపించడానికి ఇష్టపడ్డు. అప్పుడు నా హస్తాన్ని ఐగుప్తు దేశం మీదకి తీసుకొచ్చి ఇశ్రాయేల్ యొక్క సేనల్ని అక్కడి నుంచి నేను బయటికి తీసుకొస్తాను. అప్పుడు నేనే యెహోవానన్న సంగతి ఐగుప్తులకు తెలుస్తుంది. మోషే అహరోను దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగానే ఫరో ఎదుటికి వెళ్ళారు. అప్పుడు వారి వయసు మోషే 80 సంవత్సరాలు, అహరోను 83 సంవత్సరాలుగా అక్కడ వ్రాయించబడి ఉంది. అంతేకాదు దేవుడు చెప్తున్నాడు, అహరోను మోషేలు మీరు ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక మహత్కార్యము సూచక్రియ చేయమని చెప్పి ఫరో అడిగితే మీ చేతిలో ఉన్నటువంటి కర్ర నేల మీద పడేయండి, అది పాముగా మారుతుందని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఆ రీతిలోనే ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు ఫరో ఏదైనా మహత్కార్యం చేయమంటే అహరోన్ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రని నేల మీద పడేసినప్పుడు అది పాముగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్వాంసులు కావచ్చు, అనేక మంది శకునుగండ్రు, వారి దగ్గర ఉన్నటువంటి కర్రలు కూడా నేల మీద పడేసినప్పుడు అవి కూడా పాములుగా మారిపోయినాయి. అయితే ఆ శకునుగండ్రు, ఆ విద్వాంసులు, ఆ మంత్రగాళ్ళ యొక్క కర్రలు పాములుగా మారిన తర్వాత అహరోను మోషే యొక్క కర్ర పాముగా మారి వారి పాముల్ని ఈ పాము మృంగేసినట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. ఐగుప్తు శకునుగాండ్రు వారి మంత్రముల చేత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రలు కూడా నేల మీద పడేసినప్పుడు అవి కూడా పాములుగా మారాయి. అయితే అహరోను కర్ర ఆ శకునుగాండ్రు యొక్క కర్రల్ని మృంగివేసింది. అందువల్ల ఫరో యొక్క హృదయం కఠినపరచబడింది. దేవుడు అంటున్నారు అహరోను మోషేలతో, ఉదయాన్నే మీరు లేచి ఏటి ఒడ్డుకి వెళ్ళండి. ఆ ఏటి ఒడ్డుకి ఆ ఫరో ఉదయాన్నే అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు మరలా మా ప్రజల్ని, మా దేవుణ్ణి సేవించడానికి అరణ్యాలకు పంపించమని చెప్పి మరొకసారి అడగండి. ఒకసారి అడిగాం, నువ్వు వెనకపోతివి కనుక మరలా దేవుడు నీ దగ్గరికి పంపించారు. నువ్వు వెనకపోతే నా చేతిలో ఉన్నటువంటి కర్రతో ఏటి నీటిని నేను కొడతాను అని చెప్పి మోషే తన చేతిలో ఉన్నటువంటి కర్రని ఆ ఏటి నీటి మీద కొట్టినప్పుడు ఆ ఏరంతా కూడా రక్తంగా మారిపోయింది. అందులో ఉన్నటువంటి చేపలన్నీ కూడా చచ్చిపోయినాయి. ఆ చేపలు చచ్చిపోవడం వల్ల ఆ నీరంతా కూడా దుర్గంధం వెదజల్లుతుంది. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు త్రాగడానికి ఆ నీళ్లు పనిచేయనట్లుగా, వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేకుండా అయిపోయినట్లుగా మనకు కనపడుతుంది. అంతేకాదు దేవుడు చెప్తున్నారు మరలా మోషేతోటి, అహరోన్ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రతోటి అక్కడ ఉన్నటువంటి చెరువుల మీద, వాగుల మీద, గుంటల మీద, ఎక్కడైతే నీరు ఉంటుందో వాటి మీద ఆ కర్రతో కొట్టినప్పుడు అవన్నీ కూడా రక్తంగా మారిపోతాయి అని చెప్పారు. అలాగే వారి పాత్రలో ఉన్నటువంటి నీళ్లు కూడా ఈ అహరోన్ యొక్క చేతి కర్ర చేత రక్తంగా మారిపోయినాయి. ఐగుప్తులు ఎక్కడ చూసినా రక్తమే. త్రాగడానికి నీరు లేదు, వంట చేసుకుంటానికి నీరు లేదు, ఇతర అవసరాలు తీర్చుకోవటానికి నీరు లేదు, ఎక్కడ చూసినా రక్తమే కనపడుతుంది. ఆ పరిస్థితిలో ఐగుప్తు శకునుగండ్రు కూడా వారి మంత్రాల చేత వారు కూడా ఆ రీతిలోనే చేశారు.
దానిని బట్టి ఫరో హృదయం కఠినపరచబడ్డది. అంటే ఇది గొప్ప కార్యమేమీ కాదు, సామాన్యమైనటువంటి మనుషులు కూడా చేయగలరు అన్నట్లుగా ఆ ఫరో చాలా చిన్నదిగా ఈ విషయాన్ని తీసుకున్నట్లుగా కూడా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. అహరోను మోషే చేసేటువంటి కార్యాలు ఫరో ఇవేవి గొప్పగా ఊహించుకోవట్లేదు, తను వాటి విషయమై ఆలోచన కూడా చేయడం లేదు. యథావిధిగా తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. ఇక ఐగుప్తీయులు నీరు దొరకనటువంటి పరిస్థితుల్లో మరలా ఆ చెరువుల ప్రక్కన, ఆ వాగుల పక్కన, ఆ గుంటల ప్రక్కన మరలా గుంటలు త్రవ్వి వాటిలోంచి వచ్చేటువంటి నీళ్లు వారు వాడుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది. ఈ నిర్గమాకాండం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు ఏ రీతిలో అయినా సరే ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ని బయటికి తీసుకురావడానికి, అలాగే యెహోవా ఎవడు నేను ఎరుగును అని చెప్పినటువంటి ఫరోకి యెహోవా ఎవరో తెలియజేసేటట్లుగా తన సేవకులైనటువంటి మోషే అహరోన్ని సాధనాలుగా వాడుకుంటున్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఐగుప్తు దాసరికంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు మీకు మొరపెట్టినప్పుడు వారి పక్షంగా మీరుండి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ని పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపించడానికి మీ సేవకులైన మోషే అహరోనుల్ని మీరు ఎన్నిక చేసుకుని ఆ దేశపు రాజైన ఫరో దగ్గరికి పంపించి, అయ్యా యెహోవా అంటే ఎవరో ఫరోకి, ఐగుప్తు దేశానికి తెలిసేటట్లుగా మీరు చేస్తున్నటువంటి కార్యాలకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారందరికంటే గొప్పవాడు అన్నట్లుగా ఇశ్రాయేలు పక్షంగా ఉన్న దేవుడు గొప్పవాడని చెప్పి ఫరో, ఐగుప్తీయులు తెలుసుకున్నట్లుగా మీరు చేస్తున్నటువంటి కార్యాలకై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దయతో మీరు మా పక్షంగా ఉన్నప్పుడు మాకు ఎదురు నిలిచేవారు ఎవరుంటారు ప్రభువా? దయతో మీరు మా తోడై ఉండమని, అన్ని విషయాల్లో మా జీవితాల్లో మీరే మహిమ, ఘనత, ప్రభావంలో పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.